కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చూస్తున్నారు. బట్ US రియల్ ఇంట్రెస్ట్ ఏముంది సార్ దీంట్లో? ప్రెసిడెంట్ ట్రంప్కి ఎప్పుడో గాజాని ఒక ట్రంప్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చాలని ఉంది ఆయనకి. అక్కడ విల్లాలు కట్టాలి, నేను మెడిటరేనియన్ రిసార్ట్స్ కడతానని చెప్పి ఆయన సంవత్సరం ముందు బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక బోర్డు పెట్టారు. దాంట్లో జాయిన్ కావాలంటే $1 బిలియన్ డిపాజిట్ చేయాలి. దాంట్లో పాకిస్తాన్ దూరారు, వాళ్ళు ఇప్పుడు దాకా 10 పైసలు ఇవ్వలేదు. సౌదీ అరేబియా ఉన్నారు, మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏం చేస్తారంటే గాజాని మొత్తం రీడెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న బాంబింగ్ తర్వాత గాజాని మళ్ళీ మీరు ఒక షేప్లో తీసుకురావాలంటే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. గాజా మొత్తం ఫ్లాటన్ చేసేసారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిస్టరీ నుంచి చూస్తే గాజా ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది. ఇజ్రాయెల్ అనే ఒక దేశం మే 1948లో ఫామ్ అయింది. వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎవరు ఇవ్వలేదు, వాళ్ళే ఓన్గా డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళ ఇండిపెండెన్స్ అన్నమాట. ఆ పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మీరు చెప్పారు, నేను చాలా రోజులు నడుస్తున్న యుద్ధం అని 1948 నుంచి ఉంది. దాని ముందు కూడా జ్యూస్ వ్యతిరేకత అనేది ఒక పెద్ద ఫ్యాషన్గా ఉండే. మనం సెకండ్ వరల్డ్ వార్లో చూసారు, లక్షలాది జ్యూస్ని గ్యాస్ చేంబర్లో తీసుకెళ్ళి చంపేశారు జర్మనీలో హిట్లర్. ఆ జ్యూస్ అందరూ పారిపోయారు దానికన్నా ముందు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా మీరు రష్యన్ జ్యూస్ కనిపిస్తారు, మీకు యుక్రెయినియన్ జ్యూస్ కనిపిస్తారు, మీకు జర్మన్ జ్యూస్ కనిపిస్తారు, ఫ్రెంచ్ జ్యూస్, ఈవెన్ అమెరికన్ జ్యూస్. ప్రతి చోట్ల వాళ్ళని వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. వాళ్ళ దాంట్లో ఒకటి ఉంటుంది, మన పార్సీ కమ్యూనిటీ లాగా వాళ్ళు. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ వాళ్ళు. ఓకే, వాళ్ళ దాంట్లో పేదరికం అది ఏమి ఉండదు వాళ్ళ దాంట్లో. సో ఈ జ్యూస్ అనేది మన దగ్గర కూడా వచ్చారు భారతదేశానికి. ఇన్ఫ్యాక్ట్ జూయిష్ లీడర్స్ ఇప్పుడు కూడా చెప్తారు, ఒక దేశం ఉండే సోలమన్ టైం నుంచి పారిపోయి వచ్చినప్పుడు మమ్మల్ని ఓపెన్ ఆర్మ్స్గా స్వీకరించిన ఒకటే దేశం భారతదేశం. ది ల్యాండెడ్ ఇన్ బాంబే, క్రాంగనూర్ అని చెప్పి మా ఇంటి నుంచి ఒక 16 కిలోమీటర్ దూరంలో క్రాంగనూర్ పోర్ట్ ఉండే. ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు చిన్న పోర్ట్. ఆ టైంలో చాలా పెద్ద పోర్ట్ ఉండే. దే ల్యాండెడ్ దేర్. అక్కడ ఒక సినగాగ్ ఇప్పుడు కూడా ఉంది, పాతది. అప్పుడున్న కొచ్చిన్ రాజా వీళ్ళ దగ్గర ఏం చెప్పారంటే, మీకు అక్కడి నుంచి గురువాయూర్ దాకా మొత్తం ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం, అక్కడ మీరు ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు కొచ్చిన్కి వెళ్ళారు. కొచ్చిన్లో మీరు ఇఫ్ యూ హెడ్ గాన్ టు కొచ్చిన్, జ్యూ టౌన్ అని చెప్పి ఒక పెద్ద పాత సివిలైజేషనల్ ఎంటిటీ కనిపిస్తుంది మీకు. దాని నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే మీరు ఏదో 17th సెంచరీలో ట్రాన్స్పోర్ట్ అయినట్లు ఉంటుంది మీకు. దాని ఎండింగ్లో ఒక జూయిష్ సినగాగ్ ఉంది. ఆ సినగాగ్కి అడ్డుకున్న అదే కాంపౌండ్ వాళ్ళు అటువైపు ఒక మందిరం ఉంది, టెంపుల్ ఉంది. ఓకే, వెరీ ఓల్డ్ కొచ్చిన్ రాజా వాళ్ళది టెంపుల్ ఒకటి. సో వాళ్ళు ప్రతి దేశానికి వెళ్ళి సెటిల్ అయ్యారు వాళ్ళు. కానీ వాళ్ళ దేశం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర లేకుండే ముందు. ఇప్పుడు కూడా అరబ్ వరల్డ్ ఎప్పుడు అంగీకరించట్లేదు దట్ ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్. ఇరాన్ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉండకూడదు, ఇజ్రాయెల్కి ఉండడానికి అధికారం లేదు. ఏం తప్పు చేశారండి ఇజ్రాయలీస్? వాళ్ళు ఇప్పుడున్న టెరిటరీని వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది మన దేశమే, వాళ్ళకంటే చెప్పుకోవడానికి ఒక దేశం లేకుండే. సో వాళ్ళు ఏం చేశారు, అరబ్ ట్రేడర్స్ దగ్గర నుంచి పెద్ద డెజర్ట్ ఉండే, ఆ డెజర్ట్ని ముక్కలుగా కొనుక్కున్నారు వాళ్ళు. జూయిష్ బిజినెస్ మ్యాన్ కొనుక్కొని వాళ్ళ గవర్నమెంట్కి అప్పగించేసి చెప్పారు, ఇది నౌ ఇట్స్ ద గ్రేటర్ ఇజ్రాయెల్. అది కాగానే మనకు తెలిసింది ఇమీడియట్లీ ఇజ్రాయెల్ ఫామ్ కానీ ఇజ్రాయెల్ మీద దాడులు మొదలైనవి. మీరు చెప్పారు యుద్ధాలని. యుద్ధం పాలెస్టీన్ నుంచి మొదలు పెట్టలేదు. ఈజిప్ట్, సిరియా, జార్డన్, ఇరాక్ వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ముందు 6 Day వార్ ఉండే, దాని తర్వాత ఇంకొక యుద్ధం ఉండే. అన్నిట్లో ఇజ్రాయెల్ వీళ్ళని ఓడించారు. దట్ టైం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ లేవు, కానీ అమెరికన్ జ్యూస్ వీళ్ళని చాలా పెద్ద రీతిలో సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఆ టైంలో మిసైల్ కానీ బాంబులు కానీ ఏం లేకుండే. బేసిక్ దాంతో పోరాటం చేసి గెలిచారు ఇజ్రాయెల్. అండ్ ఈచ్ టైమ్ దే వెంట్ అహెడ్. అంటే వాళ్ళు సైనా పెనిన్సులా ఆక్యుపై చేసుకున్నారు ఈజిప్ట్ దగ్గర నుంచి. జార్డన్ వైపు నుంచి ఉన్న ఒక ఏరియా తీసుకుని నౌ వాట్స్ కాల్డ్ వెస్ట్ బ్యాంక్ నౌ. తర్వాత క్యాంప్ డేవిడ్లో ఒక అగ్రిమెంట్ జరిగింది, మనకు తెలిసిందే, జిమ్మీ కార్టర్ టైంలో. దాంట్లో ఇజ్రాయెల్ అండ్ పాలెస్టీన్ అంటే అప్పుడు యాసిర్ అరాఫాత్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ ఇట్సాక్ రబీన్ అనుకుంటాను, ఇజ్రాయెల్ వైపు నుంచి ఒక ఒప్పందం చేశారు, పీస్ అకార్డ్ చేశారు. అంటే మేము అన్ని యుద్ధాలను ఆపేస్తున్నాం అని చెప్పేసి. దాని తర్వాత PLO అనే ఆర్గనైజేషన్, ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, వాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. యాసిర్ అరాఫాత్ వాళ్ళ ఆయుధాలన్నీ సరెండర్ చేసి దే వెంట్ టు ద పీస్ఫుల్ వే.
కానీ దాంట్లో కొంతమంది ఎలిమెంట్స్ ఇప్పుడున్న హమాస్గా మారిపోయారు. ఓకే, అప్పుడు అర్థం చేసుకోండి. సో ప్యాలెస్టీనియన్ అథారిటీకి ఈ క్యాంప్ డేవిడ్ అకార్డ్ ప్రకారం అప్పగించిన 2 ప్రాపర్టీస్, ఒకటి గాజా వైపు ఉన్నది, ఇంకోటి వెస్ట్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్యాలెస్టీనియన్ అథారిటీ వెస్ట్ బ్యాంక్లో కంట్రోల్లో ఉన్నారు, కానీ గాజా వైపు వాళ్ళ కంట్రోల్లో లేదు. అక్కడ హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి సహాయం చేసేది మొత్తం ఇరాన్. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ ఇంక్లూడింగ్ డిప్లొమాటిక్ సపోర్ట్ ఇచ్చేది వీళ్ళు, మెయిన్లీ ఇరాన్ అన్నమాట. కానీ అరబ్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళని ఇండైరెక్ట్గా, అంటే ఆయుధాలు ఇవ్వకుండా వాళ్ళకి డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తారు. ఇజ్రాయెల్ని మేము అంగీకరించాము, చెప్పాను చూడండి, ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. దాని తర్వాతనే 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు ప్యాలెస్టైన్, వీళ్ళిద్దరూ కోఎగ్జిస్ట్ కావాలని. కానీ ఇజ్రాయెల్ దాన్ని అంగీకరించట్లేదు. ఇజ్రాయెల్ సైడ్ మా మీద ఎప్పుడు దాకా దాడులు నడుస్తూనే ఉంటాయో వీ విల్ నాట్ అగ్రీ టు అ ప్యాలెస్టైన్. సో అదొక ఆన్గోయింగ్ డిస్ప్యూట్ ఉంది. దీని అన్నిట్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కాల్డ్ అబ్రహాం అకార్డ్. ఈ అబ్రహాం అకార్డ్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే దట్ వీ విల్ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయాల్సి వస్తుంది అరబ్ నేషన్స్. సో దాంట్లో మనం చూసాం యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్, ఇట్లాంటి దేశాలు దే రికగ్నైజ్డ్ ఇజ్రాయెల్. ఎలాల వాళ్ళ నేషనల్ ఎయిర్లైన్ టెల్-అవీవ్ నుంచి ఫ్లైట్ కూడా చేసింది దుబాయ్కి, దే ఫ్లూ అన్ ఎయిర్క్రాఫ్ట్. సో నార్మలైజ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మీ యుద్ధం నడుస్తున్నప్పుడు ఇరాన్తో ఉన్న యుద్ధాల్లో ఇజ్రాయేలీ ఆర్మీ టెక్నీషియన్స్ యూఏఈలో ఉన్నారు. ఆలోచించండి, యూఏఈ అంటే ఒక ఇస్లామిక్ నేషన్, అంటే ఎమిరేట్స్ వాళ్ళు, అండ్ ఇజ్రాయెల్ ఏమో ఈ ఇస్లామిస్ట్ వాళ్ళది స్వాన్ ఎనిమీ, వాళ్ళది అందరికన్నా పెద్ద ఎనిమీ వాళ్ళు. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ సిస్టమ్ తీసుకొచ్చి, ఐరన్ డోమ్ తీసుకొచ్చి యూఏఈని కాపాడుతున్నారు. ఇది మీరు ఒక 5-10 సంవత్సరాల ముందు కళ్ళలో కూడా మీరు కలలేరు. అట్లా దట్ ఈస్ హౌ ఇట్ హస్ బీన్ డన్ అన్నమాట బై ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ స్లోలీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది, మేము ఇజ్రాయెల్లో ఉంటే మా మీద దాడులు నడుస్తూనే ఉంటాయి. సో వాళ్ళు సొమాలీ ల్యాండ్ కానీ, ఇటువైపు హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇథియోపియా కానీ, అట్లాంటి రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు విత్ యూఏఈ, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా.